సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎస్ రాజగోపాల్ నాయుడు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఏంటి సార్, లోకేష్ గారిని కలిసారా? కలిసాం సార్. అంటే ఏ నిమిత్తం మీద వచ్చారు మీరు? మేము వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము లోకేష్ గారిని కలవడం జరిగింది. మేమంతా కూడా 98 డిఎస్సి ఎంటీఎస్ టీచర్లం. మేము ఒకరోజు వేతనాన్ని వరద బాధితుల సహాయార్థం ఇద్దామని చెప్పేసి లోకేష్ గారిని కలవడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంగా మాకు కొన్ని సమస్యలు అనేటటువంటిది ఉన్నాయి. గత ప్రభుత్వం అప్ టు 60 ఇయర్స్ వరకు మాత్రమే మీ సర్వీస్ అని చెప్పేసి జీవో ఇచ్చింది. ఇప్పటికే చాలామంది రిటైర్మెంట్ అయిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే 24 ఏళ్ళు మేము మా సర్వీస్ను కోల్పోవడం జరిగింది. చాలామందికి 50 ఇయర్స్ 55 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఉద్యోగాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దీనివలన చాలామంది మరి నెల 2 నెలలు 6 నెలలు సంవత్సరం చేసి చాలామంది ఎప్పటికే రిటైర్మెంట్ అయిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మేము లోకేష్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. సార్, మాకు 62 సంవత్సరాల సర్వీస్ పొడిగింపు అనేటటువంటిది చెయ్యండి అని, 12 నెలల వేతనం ఇవ్వండి అని చెప్పేసి, అలాగే రిటైర్మెంట్ అయినటువంటి అభ్యర్థులకి జీవిత భద్రత అనేటటువంటిది ఉండాలి కాబట్టి కనీస పింఛన్ అనేటటువంటిది ఇప్పించండి అని చెప్పేసి మరి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మరి సార్ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మీ సమస్యని పరిష్కరిస్తాను, ఖచ్చితంగా నా దృష్టిలో ఇది ఉంది మీ సమస్య, ఖచ్చితంగా మీకు ఇది చేసి పెడతానని చెప్పేసి సార్ కూడా ఖచ్చితంగా మంచి భరోసా అనేటటువంటి ఇవ్వడం కూడా జరిగింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మరి ఒకరోజు వేతనం ఇచ్చినందుకు సార్ ముందుగా థ్యాంక్స్ చెప్పారు. మంచి నిర్ణయమే తీసుకున్నారు, మంచిదే అని చెప్పేసి చెప్పారు. మరి ఆ సందర్భంగా మా సమస్యలు అనేటటువంటి వివరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు మరి మా యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ కేశవ్ కుమార్ గారు అమలాపురం నుంచి వచ్చారు. అలాగే మా జనరల్ సెక్రటరీ గుడివాడ పట్టణం నుంచి వచ్చారు. అలాగే మరి మార్తాండ్ రాజు గారు గుడివాడ పట్టణం నుంచి వచ్చారు. అలాగే మాకు ఎల్లప్పుడూ కూడా మరి సోషల్ మీడియా ద్వారా మా సమస్యను తెలియజేయడం అనేటటువంటి చేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారు వచ్చారు. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం అనేటటువంటి జరిగింది. లోకేష్ గారు రిసీవింగ్ కానీ ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన సమస్యల గురించి కానీ నమ్మకం కలిగిందా? ఇది పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారని మాకైతే నమ్మకం కలిగింది. సార్ చాలా చక్కగా మాట్లాడారు. మరి మేము చెప్పిందంతా చాలా సానుకూలంగా విని తప్పకుండా చేస్తానమ్మా, నా దృష్టిలో అయితే ఇది ఉంది, మీకు ఖచ్చితంగా మరి మీ సర్వీస్ పొడిగింపు అనేటటువంటి చేస్తానని చెప్పేసి సారు మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. అంటే మీరు ఒక్కరోజు జీతం మీ ఎంప్లాయీస్ అందరిది కూడా ఇస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఆల్రెడీ లోకేష్ గారిని కూడా కలిశారు. అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి వరద ప్రాంతాల్లో 10 రోజులు కూడా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అనిపించింది మీకు? నిజంగా అయితే మరి ఈ వరదల్లో సర్వస్వం కోల్పోయినటువంటి ఈ విజయవాడ ప్రజల్ని ముఖ్యమంత్రి గారు అహర్నిశలు రాత్రి పగలో కూడా ఆ వరద బాధితుల మధ్యనే ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది చేశారు. మరి ఆహార పొట్లాలు అందించడంలో కానీ, మంచినీళ్ళు అందించడంలో కానీ, నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వడంలో కానీ చాలా చక్కగా మరి ఇవ్వడం అనేటటువంటిది చేశారు. మరి బుడమేరు అనేటటువంటి గండి పోడ్చడంలో మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు అయితే అహర్నిశలు అక్కడే ఉండి వర్షం పడుతుంటే గొడుగేసుకొని ఆ బుడమేరు యొక్క గండిని పోడ్చడంలో మాత్రం చాలా చక్కగా ఆయన కృషి చేశారు. మరి ఆయనకి మాత్రం ఈ విజయవాడ ప్రజలు ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఈ విజయవాడ ప్రజలు ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే సార్, ముఖ్యంగా గతంలో ఉన్న మంత్రులకి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మంత్రులకి మధ్య తేడా ఏమన్నా గమనించారా మీరు ఈ 100 రోజుల్లో? తేడా అయితే గమనించాం సార్. ఇప్పుడున్నటువంటి మంత్రులు అయితే ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికే అహర్నిశలు కృషి చేయడం అనేటటువంటిది చేస్తున్నారు. గతంలో ఉండే మంత్రులు వాళ్ళ యొక్క పేషీలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. అంతకు మించి ప్రజల్లోకి వచ్చి వాళ్ళు సమస్యలు పరిష్కరించడంలో కొంతవరకు విఫలమయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే మాట తీరు ఎలా ఉందండి అసలు గతంలో ఉన్న మంత్రులు కానీ ఇప్పుడున్న మంత్రులు? ఇప్పుడున్న మంత్రులు అయితే ఆప్యాయంగా చాలా ప్రేమాభిమానాలతో మరి వచ్చినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని చాలా చక్కగా సాదరంగా రిసీవ్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చాలా చక్కగా వాళ్ళ యొక్క మరి ఆదరాభిమానాలు చూపించడం అనేటటువంటిది చేస్తున్నారు. చాలా చక్కటి పరిపాలన సార్.
ఇందులో మనం ఇంకా మరి ముఖ్యమంత్రి గారికి అయితే ఈ వయసులో కూడా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మరి ఇంత చక్కగా మరి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేయటం అనేటటువంటిది చాలా మనము అప్రిషియేట్ చేయవలసినటువంటిది.